అందరికీ వందనములు. నేటి పరిశుద్ధ వాక్యము ధ్యానించుకుందాం. యువతి కాలంలో దేవుడు మనల్ని ప్రేమించి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అనే చక్కని వాగ్దానము మనకు ఇచ్చి ఉన్నారు. ఈ వాగ్దానం ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో నెరవేరునుగాక. ప్రార్థించుకుని వాగ్దానం యొక్క సారమును పొందుకుందాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. ప్రియులారా, ఈ వాగ్దానాల గురించి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి. మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటాం. అంతేకాకుండా ఈ చక్కని వాగ్దానములను మీ మిత్రులకు, స్నేహితులకు షేర్ చేయండి. వారితో కూడా చదివించండి. వారిని కూడా ప్రభునందు ఎదుగునట్లు సహాయం చేయండి. ప్రియులారా, ఎంతో శ్రమతో ప్రతిదినము కూడా మీ అందరికీ ఈ వాగ్దానం అందించే విషయంలో నేనెంతో ప్రార్థనాపూర్వకంగా కష్టపడుతున్నాను. మీరు సహాయం చేయండి. దేవుడిని దీవించుగాక.